మహాకవి కాళిదాసు అభిజ్ఞాన శాకుంతలం 40వ చివరి భాగం. ఎనిమిది 20 చివరి అంకంలో చివరిలో ఉన్నాం. పుత్రుణ్ణి వాడు తన కొడుకే అని ఒక అవగాహనకు వచ్చాడు దుష్యంతుడు. శకుంతలని కూడా చూడబోయే సమయం దగ్గరికి వచ్చేది. రాణివే దిక్కుండా రాణి బాలుడు అంటాడు, ముంచమాం యవన్యాతు నకా సకాశం గచ్చామి రాజా పుత్రక మయా సహ మాతరభినందినశ్యతి బాలః మమ ఖలు తాతో దుష్యంతః నత్వం అని. రాజా సస్మితం ఏవం వివాద ఏవ ప్రత్యాయయతి తత పరిసచ్చేకవేణీధర శకుంతల వికారకాలేపి ప్రకృతిస్థాం సర్వదమన కౌషధిం శ్రుత్వా నమే ఆశాసీతాత్మనో భాగధేయేషు అథవా యథా సానుమత్య అఖ్యాతం తథా సంభావ్యతే ఏతత్. మాం నన్ను ముంచ విడిచిపెట్టు, మాతు సకాశం మా అమ్మ దగ్గర యావత్ గవిష్యామి వెంటనే వెడతా. పుత్ర తనయుడా మయా నా సహ నాతో కలిసి మాతరం తల్లి అభినందనజరి ఆనందింప చేస్తావా? నన్ను నీతో తీసుకెళ్తావా? నువ్వు ఒక్కడికే వెళ్ళి ఆనంద పెడతావా అని. మమ తాత నా తండ్రి దుష్యంత ప్రస్కరు దుష్యంతుడు సుమా నత్వం. నువ్వేమరా కోన్కిస్కా గొట్టం, మా నాన్న దుష్యంతుడన్న. సస్మితం చిరునవ్వుదు ఏవం ఇలా వివాద ఏవ వివాదమే. నా తండ్రి నువ్వు కాదు దుష్యంతుడని వివాదమే ప్రత్యాయతి నమ్మిక కలిగిస్తోంది. తత అంతటా ఏకవేణి ధర ఒకే ఒక జడతో శకుంతల ప్రవేశిస్తోంది. శకుంతల అంటోంది తర్వాత, వికారకాలే అపి పాముగా వికృతి పండాల్సిన సమయంలో కూడా పరాయి వాడి చేతిలో తీయడం. ప్రకృతి స్థాం యథాతంగా తదంగానే ఉండిపోయే సర్వదమనస్య ఓషధి సర్వదమనుడి ఓషధి అపరాజిత గురించి సుత్వా విన్నప్పటికీ ఆత్మనః భాగధేయే నా అదృష్టాల విషయంలో మే నాకు ఆశ నా ఆసీత్ ఇంకా కలగట్లేదు. అథవా అయిన సానుమత్య నా ప్రియసఖి సానుమతి చేత్ యథా ఆఖ్యాతం ఏది చెప్పబడిందో తథా అలాగే ఏతత్ అది సంభావ్యతే నా చేత ఆదరింపబడు, నేను దేన్ని అలా భావిస్తా అనడం. దుష్యంతుడు శకుంతలను అభినందించినట్టేటు దేవతలే వ్యూహ రచన చేస్తున్నారని అందాక ప్రతీక్షించాలని సానుభూతి చెప్పి అదే కావచ్చు ఆశించడమన. శకుంతల విలోక్య అయ్యో అత్ర భవతి రాజు అంటున్నాడు శకుంతలను చూసి, అయ్యే
సేయమత్ర భవతి శకుంతలా పవనే వసనే పరిధూసరే వసానా నియమక్షామముఖే ధృతైకవేణి అతి నిష్కరుణస్య శుద్ధశీలా మమ దీర్ఘం విరహవ్రతం బిభత్తి. న ఖలు ఆర్యపుత్రా ఇవ తతః క ఏష ఇదానీం కృతక్షా మంగళదారకం మే గాత్ర సంసర్గేన దూషయతి అన్నారు. శకుంతలను చూసి అయ్యో అత్ర భవతి మాన్యురా సా శకుంతల అశకుంతల ఇయం ఆ శకుంతల ఈమెనా యా ఏషా ఈమె పరిధూసరే మాసిపోయి వసనే దుస్తుల వసానా ఉన్నది నియమ వ్రత విధుల క్షామముఖి నిరసించిన ముఖం కల ధృత ఏకవి ఒంటి జడ వేసుకను అయిన శుద్ధశీల నిష్కలంక చరిత్ర అతి నిష్కరుణ అలాంటి అమ్మాయి అతి కఠిన చిత్తుడనైన మమ న దీర్ఘం విరహవ్రతమై సుదీర్ఘమై విరహవ్రతం బిభర్తి ఆమె భరిస్తోంది. మాసిపోయిన దుస్తులతో వాడిపోయిన ముఖంతో ఒంటి జడతో ఈ పతివ్రత ఇలా అతి కఠినాత్ముడనై నా విరహాన్ని సుదీర్ఘకాలంగా భరిస్తోందన్నమాట పాపం అనుకున్నా. అప్పుడు శకుంతల అంటుంది అయ్యో అయ్యో అత్ర భవతి మాన్యురాలు అయిపోయింది కదా. పశ్చాత్తాపంతో వివర్ణం నల్లబట్ రాజానం రాజు దుష్వాచు ఆర్యపుత్ర ఇవ నా ఆర్యపుత్రుడిలాగా నా కలు లేడు సుమా అని అంటే కాజపుత్రుడిలాగా ఉన్నాడు కదా. తతః మరి ఏషః కా ఈతనెవరు ఇదానీం ఇప్పుడు కృత రక్షామంగళ ధరించిన తాయెత్తుగలమే దారకం నా పుత్రుడు గాత్ర సంస్కర్గేన తన గాత్ర సంపర్కంతో కౌగిలించిన దూషయతి మలినపరుస్తున్నాడు. మా అబ్బాయిని ముద్దు పెట్టుకుంటున్నాడు ఏమిటినా అని బాలుడు అంటున్నాడు. మాతరం ఉపేచ్య మాతః ఏష కోపి పురుషో మాం పుత్ర ఇచ్చ ఆలింగతి అన్నాడు. రాజుడు అంటున్నాడు ప్రియే క్రౌర్యమపి మే త్వయి ప్రయుక్తం అనుకూల పరిణామం సంవృత్తం యదహమిదానీం త్వయా ప్రత్యభిజ్ఞాతమాత్మానం పశ్యాత్. శకుంతల ఆత్మగతం హృదయా ఆశ్వసహి పరిత్యక్తమత్ప్రేరణానుకంపిత అస్మి దైవేన ఆర్యపుత్ర ఖల్వేష. అమ్మా ఏషః ఈయన కహ అతి పురుష ఎవడో పరాయివ మాం నన్ను పుత్ర ఇది కొడుకు అని ఆలింగతి దగ్గరగా తీసుకొని కౌగలించుకుంటున్నాడు. ఈడెవడమ్మా ప్రియే ప్రియురాలా త్వయి ప్రయుక్తం నీ పట్ల చూపి మిరే క్రౌర్యం అది నా క్రూరత్వం కూడా అనుకూల పరిణామం సంవృత్తం అనుకూలంగానే ఏంటంటే ఇదానీం ఇప్పుడు అహం నేను త్వయా నీ చేత ప్రత్యభిజ్ఞాతం ఆత్మ గుర్తింపబడిన వాడినిగా పశ్యామి భావిస్తున్నా. అప్పుడు నిన్ను గుర్తించలేదు. పశ్చాత్తాపంతో ఎవరికి ఆనవాడు దొరకనంతగా మారిపోయిన నన్ను ఇప్పుడు నువ్వు గుర్తించావు. నా అపరాధం కడిగి వేయబడిందన్న మాట అనేది అనుకూల పరిణామమని వ్యాఖ్యానం.
హృదయం ఆత్మగతం హృదయమా ఆస్పదహి ఆస్పదహి ఓరడిల్లు ఓరడిల్లు అంటే ఓపిక పరిత్యక్తమత్సరే ఇప్పటి మాత్సర్యం విడిచిపెట్టిన వాడై దైవేనా దేవుడి చేత అనుకంపితాత్మి కరుణింపబడిన దానిని అయ్యాను. ఏషహా ఇతడు ఆర్యపుత్ర కలు మా ఆర్యపుత్రుడే సుమా దుష్యంత మహారాజే అన్న రాజు అంటున్నాడు. ప్రియే స్మృతి భిన్న మోహ తమసో దిష్ట్యా ప్రముఖే స్థితాసి మే సుముఖి ఉపరాగాంతే శిశిన సముపగత రోహిణీ యోగం. శకుంతల జయతు జయతు ఆర్యపుత్ర రాజా సుందరి బాష్పేన ప్రతిసిద్ధేపి జయసిద్ధే జితం మయా ఎత్తే దృష్టమసంస్కార పాటలోష్టపుటం ముఖం. ప్రియురాల సుముఖి సుందరవదన అనుకూలవతి దిష్ట్యా అదృష్టవశ స్మృతి ఎరుకతో గుర్తుకు రావడం భిన్న తొలగిపోయి మోహ అజ్ఞానమని తమసహ రాహువు కలవాడై మే నా ప్రముఖే సమ్ముఖంలో స్థిత అసి నిలిచాడు. ఉపరాగ అంతే గ్రహణం వీడటంతో శశిన చంద్రుడితో రోహిణి అతని ఇల్లాలైన రోహిణి యోగం పునఃసమాగమం సముపగత పొందింది. ప్రేయసి అదృష్టవశాత్తు నేను స్మృతిని పొందటంతో నాకు పట్టిన మరపు అనే రాహు వదిలిపోయా. నువ్వు నా సమ్ముఖంలో నిలిచా. ఇలా గ్రహణం వదలటంతో రోహిణీదేవి చంద్రుడితో సమాగమం పొందినట్టుగా మనిద్దరం. జయతు జయతు జయింతుగాక జయింతుగాక అంటే ఆర్యపుత్రుడికి దుష్యంతుడికి జయ. ఆర్యపుత్ర ఆర్యపుత్ర అని అర్ధోక్తం సగం మాటలు బాష్పకంటి దుఃఖంతో నిండిన గొంతుతో విరమిస్తుంది అనలేకపోతే మాట సగంలో ఆగిపోంది. ఎందుకని ఆనాడు కొలువులో ఏం జరిగిందో మళ్ళీ ఒకసారి అనుమానం. అప్పుడు రాజా అంటాడు, సుందరి సొగసరి జయశబ్దే జయతు అనే బాష్పేన కన్నీటితో ప్రతిసిద్ధే అవి నిరోధింపబడినదైనా మయా నా చేత జితం జయం పొందబడిందేనమ్మాయి. యత్ ఎందుకంటే అసంస్కార ఎర్రదనం పులుముకోవడం మొదలైన సంస్కారాలకు లోతుకోకపోయిన మాటల ఎర్రగానే ఓష్టపుడ పెదవుల జంట కలదే తే ముఖం నీ వదనం దృష్టం చూడబడింది చూడగలిగాను అన్నది. బాలుడు అంటున్నాడు, మాత కయేష అన్న. శకుంతల వత్స తే భాగధేయాని పృచ్ఛ అన్నది. రాజా శకుంతలయా పాదయో ప్రణిపత్యా సుతను హృదయా తత్యుదయాత్మత్యాదేశ వ్యలీకమపైతుతే కిమపి మనసగ సమ్మోహో మే తదా బలవానభూ ప్రబలతమసామేవం ప్రాయాః శుభేషు ప్రవృత్తయః స్రజమపి శిరస్య స్కంధః క్షిప్తాం ధునోచ్చహి శంకయా. ఏ సుందరీకరణ లేక అంటే సంస్కారం లేక చిత్తి ఎరుపుకున్న పెదవులతో ఉన్న నీ ముఖాన్ని దర్శించి, సాధారణంగా అంతఃపుర స్త్రీలు పెదవులకి రంగులు వేసుకుంటారుగా, అలాంటివి లేదు ఇక్కడ. అరణ్యంలో తాపసిగా ఉన్నదా, అందుకని కన్నీటితో పూడుకుపోయిన నీ గొంతులో జయశబ్దం సగంలో ఆగిపోయినా నేను జయం పొందినట్టే.
మాత అమ్మా ఏషః క ఈయనవరమ్మా పానకంలో కొడక అన్నారు. వత్స నాయన తే ని భాగధేయాని అదృష్ట దేవత పృచ్ఛా అడుగు. నన్ను అడుగుతా ఏమిట్రా, నీకు అదృష్టం కలిగించిన వాళ్ళని అడుగు. శకుంతల యొక్క పాదయో కాళ్ళ మీద ప్రణిపత్యాపడి సుతను సుందరాంగి తే నీ హృదయాత్ మనస్సు నుంచి ప్రత్యాదేశ వ్యలీకం నా తిరస్కృతి అనే అప్రియం అపయితు పోగాక తొలగిపోవుక. తదా ఆనాడు అప్పుడు మే మనసః నా మనస్సు కిమపి ఏదో తెలియ సమ్మోహ ఒక మైక బలవాన్ అభూత్ గాఢంగా కమ్మేసి నేను గుర్తుపట్టలేకపోయా. అప్పుడు ఎక్కడ కొలువులు రాజస్థాన్ ప్రబలత అధిక దుఃఖంతో కూరుకుపోయిన వాడు ప్రవృత్తయ నడవడు శుభేషు శుభకార్యాల విషయం ఏవం ప్రాయ ఒక్కొక్కసారి ఇలాంటివే శుభానికి మోకాలుడ్డే లాంటివి అవుతాయి. అందువల్ల నేను అక్కడి నిన్ను గుర్తుపట్టలేకపోయా, నేను స్వీకరించ. శిరసి క్షిప్తాన్ శిరస్సున ఉంచబడి సరజం అభి దండను కూడా అంతః గుడ్డివాడు అహి శంకయ పాము అనే శంకతో భయంతో భ్రాంతితో దునోతి విధినించేస్తాడు, తిరస్కరిస్తాడు, వేసుకోడు, దగ్గరకి రాని. అలా అయ్యింది నా పరిస్థితి. అప్పుడు శకుంతల అంటుంది, ఉత్తిష్టత్వార్యపుత్రః నూనం మే సుచరితం ప్రతిబంధకం పురాకృతం తేషు దివసేషు పరిణామముఖమాసీధ్యేన సానుక్రోశోపి ఆర్యపుత్రో మయి విరసః సంవృత్త రాజ్యో ఉత్తిష్టని శకుంతల అంటోంది. అధ కథ ఆర్యపుత్రేణ స్మృతౌ దుఃఖభాగ్యయం జన. రాజు అంట ఉద్ధృత విషాదశల్య కథయిష్య మోహాన్మయా సుతను పూర్వముపేక్షితస్తే యో బాష్పబిందు రధరం పరిబాధమానః తం తావదా కుటిల లక్ష్మ విలగ్న మధ్య బాష్పం ప్రమృజ్య విగతానుశయో భవేయం. అది యథోక్తం అనుతిష్టతి. శకుంతల ఆర్యపుత్ర ఇదంతే అంగుళీయకం అన్నది. రాజా అస్మాదంగుళీయ కోపం భాత్ ఖలు స్మృతిరుపలబ్ధా శకుంతల విషమం కృతమనేన యత్తదార్యపుత్రస్య వృచ్చయకాలే దుర్లభం ఆసీత్. అది ఆర్యపుత్ర తిష్టతు లేవండి, నూనం అవును నిజమే, పురాకృతం నేను పూర్వజన్మలో చేసుకున్న మే నా సుచరిత ప్రతిబంధకం అదృష్టాన్ని అడ్డుకొని దుష్కర్మ తేషు దివసేషు అప్పటి ఆనాళ్ళ పరిణామముఖం ఆసీత్ పరిపక్వ దశను పొందిందన్నమాట. ఏనా అందుకనే సానుక్రోశ ఎంతో దయగలవాడే అయిన ఆర్యపుత్ర ఆర్యపుత్రు మయి నాపట్ విరస కఠినుడు విరాగుడు సంవృత్త అయ్య. అంతేనండి, ఏ జన్మలో చేసుకున్న పాపము నేను, మీరు నన్ను తిరస్కరించారు అందని దాని అర్థం. రాజా దుష్యంతుడు కాళ్ళ మీద పడినవాడు లేస్తాడు. అప్పుడు రాజు అంటాడు, అథ ఇంతకి దుఃఖభాగి దుఃఖాలకే నోచుకొన్న అయం జన ఈ వ్యక్తి నేను ఆర్యపుత్రేణ ఆర్యపుత్రుడి చేత తమతో కథం స్మృత ఎలా మళ్ళా మీకు జ్ఞాపకం వచ్చాను స్వామి, అప్పట్లో ఏదో మైకం కమ్మింది,
మరిచాను అంటున్నారు కదా కబలి. తమరికి నేను ఇప్పుడు ఎలా జ్ఞాపకం వచ్చా అన్నట్టు. ఉద్ధృత విషాదశల్య పెకలించి వేయబడి విషాదమని బాణపు ములికి కలవాడనై కథయిష్యామి చెబుతా. శృతను సుందరాంగి జరిగిన విషయం చెప్తావి. పూర్వం ఆనాడు నీ అధరం పెదవి పరిబాధమా నొప్పిస్తున్నదై యహ ఏ బాష్పబిందు కన్నీటి చొక్క మయా ధర్మ భీరువై నాచే మోహాత్ మతిమరపు వల్ల ఉపేక్షిత నిర్లక్ష్యం చెయ్యబడిందో అద్య ఇప్పుడు అకుటిలం వాలుగావన్ పక్ష్మా కనురెప్పల విలగ్నం నిలచినదై తం బాష్పం అదే కన్నీటి చొక్క ప్రస్మృజ్జా విడిచేసి తుడిచేసి విగత అనుశయ తొలగిన పశ్చాత్తాపం కలవాడు భవేయం తావత్ అగుదునుగా అపరాధ పరిజ్ఞాత. ఆనాడు నీ పెదవికి జారిన కన్నీటి బిందువు నేను నిర్లక్ష్యం చేశాను రాజసం. ఇప్పుడు నీ కను రెప్పలలో నిలిచిన అదే కన్నీటిని తుడిచి నా పశ్చాత్తాపం తొలగించుకుంటా. సుందరి శకుంతల అంగీకరించు అని యథోక్తం అన్నట్టుగానే అనుతిస్తది ఆచరిస్తాటాయని. అప్పుడు శకుంతల అడుగుతోంది, కన్నీరు తొలుస్తుండగా నామముద్రాం దుష్యంతుడి చేతుకొని రాజముద్రికను దృష్టువా చూసి ఆర్యపుత్ర ఇదం ఇదిగో తే నీ అంగుళీయకం ఉంగర ఎలా చేరింది నీకు అని ప్రశ్నార్థం. అస్మాత్ ఈ ఉంగళీయక ఉపలంభాత్ కలు ఉంగరం లభించటం వల్లనే కదా స్మృతి ఉపలబ్ధ నాకు మునప్పటి స్మృతి కలిగింది. అనేన ఈ ఉంగరం చేత్ విషమం కృతం ఈ విషమ పరిస్థితి కల్పించబడి ఎందువల్లనంటే ఆర్యపుత్రస్య ఆర్యపుత్రుడికి ప్రత్యయకాలి ఆనవాలుగా చూపించి నమ్మకం కలిగించాల్సిన తరుణంలో సమయం దుర్లభం అది కనపడకుండా పోయింది, మీకు చూపించలేకపోయా. లేకపోతే ఆనాడే మిమ్మల్ని నన్ను తీసుకునేవాడు దగ్గరికి చేర్చుకునేవారు అన్నది. రాజా అంటున్నాడు, తేనహి ఋతుననువాయ చిహ్నం ప్రతిపజ్యతాం లతా కుసుమ శకుంతల నాస్య విశ్వసిమి ఆర్యపుత్ర ఏవై తద్ధారయత్ తత ప్రవిశతి. మాతలి వచ్చాడప్పటికి. మాతలంట దిష్ట్యా ధర్మపత్ని సమాగమే ఉత్తర ముఖదర్శనే ఆయుష్మాన్ వర్ధతే అన్న. రాజా అభూ సంపాదిత స్వాదు ఫలో మే మనోరథ మాతులే నా ఖలు విదితోయం అఖండలేన వృత్తాంత స్యాత్ అన్న. మాతలంట నవ్వుతూ సస్మితం కిమీశ్వరాణం పరోక్షం నామ ఏత్వాయుష్మాన్ భగవాన్ మారీచస్తే దర్శనం వితరతి. అవును, అందువల్లనే ఋతు సమవాయ చిహ్న తగిన ఋతువు తరుణం రాకకు చిహ్నంగా లతా ఈ పూలతి కుసుమం పువ్వును ప్రతిపజ్యతాం పొందుగాక. రాజన్న మాట అస్యా నా విశ్వసిమి దీన్ని నేను నమ్మను. ఆర్యపుత్ర ఏవ ఆర్యపుత్రుడే తమలే ఏతత్ దీని ఉంగరాన్ని ధారయతు ధరించాలి మీ దగ్గరే. తత అప్ప మాతరి ప్రవిశది ప్రవేశిస్తా. దిష్ట్యా అదృష్టవశాత్ ధర్మపత్ని సమాగమే
ఇల్లాలి కలయికతో పుత్ర ముఖదర్శనేన చ కన్న కొడుకును చూడటంతో ఆయుష్మంత్ వర్ధతే అంటే రాజా దశరథ రాజా దుష్యంతుడు వర్ధిల్లుతాడు. అభూత్ మే మనోరథ నా కోరిక సంపాదిత స్వాదు ఫల పొందిన మధుర ఫలంకర అభూత్ అయ్యిందయ్యా, మధురంగా నా కోరిక సఫలమై మాతలి అయతం వృత్తాంత ఈ జరిగినదంతా అఖండలీల మా గురువైనటువంటి ఇంద్రుడి చేత నఖలు విదిత తెలియబడదు. ఇది ఇంద్రుడికి తెలిసింది ఉంటుందా, లేకపోతే నువ్వు వెళ్ళి చెప్పు అని అర్థం. అప్పుడు సస్మితం చిరునవ్వుతో ఈశ్వరాణం దేవతలు ప్రభువుల కిం పరోక్షం నాం తెలియనిదంటూ ఏముంటుంది, ఇదంతా ఇంద్రాది దేవతల వ్యూహరచనే అయ్యా అంత మన చిరునవ్వుకి అర్థమట ఎవరో చెప్పారని చెప్తున్నారు. ఇదంతా ఈ వ్యాఖ్యానమంతా ఆచార్య బేతబూరు రామబ్రహ్మం గారి వాటిని మనం అనుసరిస్తాం. రాజా శకుంతలే అవలంబ్యత పుత్ర త్వాం పురస్కృత్య భగవంతం ద్రష్టుమిచ్చామి. శకుంతల జిహ్రీం ఆర్యపుత్రేణ గురు సమీపం గన్ రాజా అలంఘ్రియా పినమాచరితస్య అభ్యుదయ కాలేషు ఏ హ్యేహి సర్వే పరిక్రామన్ తతః ప్రవిశ్యదిత్య సార్ధమానస్థో మారీచः రాజాన్ అవలోక్య దాక్షాయణీ పుత్రస్య తే రణశిరస్య యమగ్రమయాయి దుష్యంత ఇచ్చభిహితో భువనస్య భర్త చాపేన యస్య వినివర్తిత కర్మ జాతం తత్కోటిమత్పులిశ మా భరణం మఘోనః అదితి సంభావనీయానుభావాస్య ఆకృతి మాతరి ఆయుష్మాన్ ఏతౌ పుత్రప్రీతి విసునేన చక్షుషా దివౌకసం పితరౌ ఆయుష్యంతమవలోకయతః తావుపరసర్ప. మాతరే ఏతౌ రాజ ప్రాహుర్ద్వాదశధా స్థితస్య మునయో ఎత్తే జనః కారణం భర్తారం భువనత్రయస్య సుషుభే యజ్ఞభాగేశ్వరం. యస్మిన్నాత్కభవం మాత్మభవః పరోపి పురుష చక్రే భవాయాస్పదం ద్వంద్వం దక్షమరీచి సంభవమిదం తత్ సృష్టు రేకాంతరం. మాతలి అధాక్యం రాజా అంటున్నాడు. ఉభాభ్యామపి వాసవానుయోజ్యో దుష్యంతః ప్రణమతి. అంతటా ఆదిత్య సార్ధం అదితితో సహా మారీచ కశ్యపుడు అసవస్థ ఆసనస్థుతుడై ప్రవేశిస్తారు. రాజానం చూసి దగ్గరలో ఉన్న రాజును దాక్షాయని దక్ష ప్రజాపతి కూతుర అదితి తే నీ పుత్రస్య పుత్రుడైన ఇంద్రుడికి రణశిరసి యుద్ధరంగంలో అయం ఇతడు అగ్రయాయి ముందు నడిచినవాడు దుష్యంత ఇతి అభిహిత దుష్యంతుడని చెప్పబడి భువనస్య భర్త భూలోక ప్రభు యస్యాయే ఇతని యొక్క చాపేన ధనుస్సు చేత మఘోనః మన ఇంద్రుడి తత్ ఆ కోటి మత్
వంద అంతులు గరిన కోటి మత్ అంటే అనేకమైన అంతులుగా పురుషం వజ్రాయుధం నివర్తిత కర్మ పని చేయలేనిదిగా పనికిరానిగా అంటే రాజుగారి దుష్యంత పరాక్రమం ముందు ఇంద్రుడి వజ్రాయుధం అవసరం లేకుండా పోయింది. ఆభరణం జాతం కేవలం అలంకారంగా ఉంది కానీ దాన్ని ఉపయోగించాల్సిన అవసరం లేకుండా పోయింది. అప్పుడు దాక్షాయణి ఇతడు భూలోక భర్త దుష్యంతుడు రణరంగంలో ఇంద్రుడికి ముందున్నాడు. నూరంతుల వజ్రాయుధం చేసే పనిని ఇతడు తన ధనస్సుతో నిర్వహించి ఇంద్రుడికి జయం కలిగించాడు. ఇంద్రుడి చేతిలో వజ్రాయుధం ఒక అలంకారప్రాయమైంది, ఉపయోగం లేకుండా చేశాడు. అస్య ఆకృతి ఇతడి రూపం సంభావనీయ అనుభావ గుర్తించదగ్గ మహిమ కలది. ఆయుష్మంతుల ఏతౌ ఈ దివౌకసాం పితరౌ దేవతల తల్లిదండ్రులు ఇద్దరు పుత్ర పిసునే పుత్ర వాత్సల్యాన్ని సూచిస్తున్న చక్షుష చూపుతూ ఇంద్రుడి పట్ల వాత్సల్యాన్ని నీ పట్ల చూపుతున్న దృష్టిలో ఆయుష్మంతైన నిన్ను అవలోకయత చూస్తున్న పౌ ఉపసర్గ వాళ్ళని దగ్గరకెళ్ళి ఆశీస్సులు మాతలి ఏదో వీరిద్దరు దక్ష మరీచి సంభవం దారిని దక్ష సంభవమైన అదితి కళామరీచి సంభవుడైన కశ్యపుడు కలదైన ఇదం ఈ ద్వంద్వం సంట తత్ స్రష్టు బ్రహ్మదేవుడు ఏక అంతం ఒక్క తరమే తరువాతి బ్రహ్మదేవుడు తర్వాత కశ్యప ప్రజాపతి. బ్రహ్మకు ఈయనకి ఒకటే భేదం. మాతలే ఏతౌ రాహుర్ద్వాదశధా స్థితస్య మునయు యత్తేజసః కారణ భర్తారం భువనత్రయస్య సుషుభే యజ్ఞభాగేశ్వరం యస్మిన్ ఆత్మభవ పరో విపురుషచక్రే భవాయాస్పదం ద్వంద్వం దక్షమరీచి సంభవమిదం తత్ స్రష్టుః ఏకాంతరం. అదితి కశ్యపులకు మధ్య కేవలం ఒక్క తరమే భేదం. దక్ష మరీచులద అనంత. అలాంటి ఈ జంట మునయగా వ్యాసాది మహర్ ద్వాదశధా స్థిత 12 రూపాలుగా ఉన్న తేజస మహా తేజస్ కారణమని పరాహు చెబుతారు. ద్వాదశాదిత్యులకు లేదా ద్వాదశ కిరణాలతో విరాజిల్లే సూర్యుడికి వీరు జన్మప్రదాతలు. యత్ ఈ జంట భువనత్రయస్ ముల్లోకాల భర్తారం అధిపతి యజ్ఞభాగ ఈశ్వరం యజ్ఞాలలో ఆవిర్భాగానికి ప్రభువై ఇంద్రుడిని సుషుభే ప్రసవించింది. ఇంద్రుడికి వీరే జన్మప్రదాతలు. యస్మిన్ ఈ జంటలో ఆత్మభవ స్వయంభూ పరపురుష పురుషోత్తముడైన వామన్ సైత భవాయ తమ పుట్టకు ఆస్పదం చక్రే స్నానం. వీళ్ళకే వామనుడు కూడా పుట్టారు, నెలకు కూర్చుకున్న వీరే జన్మప్రదాతలు అందరి. తాత్పర్యం ఈ అదితి కశ్యపుడు సూర్యుడికి ఇంద్రుడికి ఉపేంద్రుడు అంటే వామనుడు విష్ణువుకి జన్మప్రదాతలైన దంపతులు.
तत्र विष्णुश्च शक्रश्च जिज्ञाते पुनरेव अथ किम् అవును ఉభాభ్యాం ఉపగమ్య దగ్గరికి ఉభాభ్యాం అవి మీ ఇద్దరికి వాసవ అనుయోజ్య ఇంద్రుడి భృత్యుడు దుష్యంతుడు. ఈ దుష్యంతుడు ప్రణతి ఇదే నమస్కరిస్తున్నాడు. ఆ తల్లిదండ్రులకి ఎవరి తల్లిదండ్రులు? ఇంద్రుడి తల్లి. మరీచ వత్స చిరంజీవ పృథివీం పాలయ. అదితి వత్స అప్రతిరథో భవ శకుంతల దారక సహితావు పాదవందనం కరోమి. మారీచ వచ్చే అఖండ లసమో భర్త జయంత ప్రతిమస్సుత అసీరణ్యాసతే యోగ్య పౌలోమి సదృశీ భవ. అదితి జాతే భర్తురభిమతా భవ అవశ్యం దీర్ఘాయుర్వత్స ఉభయకుల నందనో భవతు ఉపవిశత. నాయన చిరకాలం జీవి పృథివీం భూమిని పాలయ, చక్కగా పాలించు. వత్స ఆమె అప్రతిరథ భవ ఎదురులేని మహావీరులు అవు అన్నాడు. ధారక సహిత పుత్రుడితో కలిసిన మీ పాదవందన కరోమి పాదాలకు మొక్కుతున్న. అఖండల వచ్చే బిడ్డ భర్త నీ 8 అఖండల సమహ ఇంద్రుడంతటి వాడమ్మా. స్వతహా నీ కొడు జయంత ప్రతిమ ఇంద్రుడి కొడుకైన జయంతుడంతటి అన్యా మరొకటి ఆశీసు తే నీ నయోగ్య నప్పత్ పౌలోమి సదృశీ భవ. ఇంద్ర పత్ని శచీదేవి సాడివి దానివి నువ్వు కావాలని మాకు. అమ్మా, నీ భర్త ఇంద్రుడంతటివ, నీ కొడుకు జయంతుడంతటివ, ఇక మీకు ఆశీస్సులెందుకమ్మా? సాక్షాత్తు శచీదేవికి సాటిదానివిగా నువ్వు వర్ధిల్లు. అమ్మాయి అయిపోయిందా? జాతే తనయ భర్తు మగవాడిని అభిమతాభవ ఆదరపాత్రవు కవు. వత్సా నీ కొడుకు అవశ్యం తప్పకుండా దీర్ఘాయుష్మంతుడై ఉభయ కులవన్నందన 2 వంశాలకు ఆనందం కలగజేసేవ భవతు అగుగా. ఉపవిశత అంతా కూర్చోండి అన్నారు. సర్వే ప్రజాపతిం అభితం ఉపశంసన్. మారీచ అంటున్నాడు ఏకైకం నిర్దిశన్ దిశ్యా శకుంతలా సాధ్వి సదపత్యమిదం భవాన్ శ్రద్ధావిత్తం విధిశ్చేతి త్రితయం వత్సమాగతం. రాజా భగవాన్ రాగవిప్రేత సిద్ధి పశ్చాద్దర్శన అతో పూర్వ ఖలుగో అనుగ్రహ కృత ఉదేతి పూర్వం కుసుమం తతః ఫలం ఘనోదయా ప్రాక్తదనంతరం పయః. నిమిత్త నైమిత్తకయోరయం క్రమః తవ ప్రసాదస్య పురస్తు సంపదః. మాతరి ఏవం విధాతారః ప్రసీదంతి. రాజా భగవాన్ ఇమాం ఆజ్ఞాకరీం వో గంధర్వేణ వివాహ విధిగోపనస్య తస్య కస్య చిత్కాలస్య బంధుభిరానీతాం స్మృతి శైథిల్యాత్ ప్రసాదిత ఆపరాధోస్మి తత్ర భవతో యుష్మత్స్య గోత్రస్య కణ్వస్య పశ్చాత్ అంగుళీయక దర్శనాత్ గూఢపూర్వ తద్దుహిత తరమవగతోస్మి తచ్చిత్రమేవ మే ప్రతిభాతి.
ఏకం ఒక్కొక్కరిని నిర్దిశం చూపిస్తూ సాధ్వీ శకుంతల, పతివ్రత అయిన శకుంతల ఇదం సత్ ఆపత్యం. ఈ మంచి పుత్రుడు భవాన్ నువ్వు దిష్ట్యా అదృష్టవశ శ్రద్ధ విత్తం సొమ్ము విధి చ అనుష్ఠానము ఇది అని తత్త్రియం ఆ మూడు సమాగతం సమకూడాయి. శ్రద్ధలాగా ఈ సాధ్వి, సౌమ్యులాగా సొమ్ములాగా నీ కొడుకు, శ్రద్ధలాగా ఈ అమ్మాయి శకుంత, సొంత సొమ్ము అంటే ధనం సంపదలాగా నీ కొడుకు, ఆచరణలాగా నువ్వు. ఇలా మీ త్రితయం అదృష్టవశాత్తు సమకూడిందయ్యా, చాలా బాగుంది. భగవాన్ మహాత్మా దేవానామపి దేవా మహాత్ములు ప్రాక్ ముందుగా అభిప్రేత సిద్ధి అభీష్ట సిద్ధి కలిగింది. పశ్చాత్ ఆపై దర్శనం మీ దర్శనం లభించి అతగా అంచేత్ వహ తమరి అనుగ్రహం అపూర్వ ఖలు అపూర్వం సుమా. కుతః ఎలాగంటారా, పూర్వం ముందుగా కుసుమం అదే పువ్వు ఉదయిస్తుంది, తతఫలం ఆ పైన ఫలమవుతుంది. ప్రాక్ ముందుగా ఘన ఉదయ మబ్బులు పడతాయి, తదనంతరం ఆ పైన పయ వాన నిమిత్త నైమిత్తికంగా కారణానికి కార్యాన్ని అయం క్రమ అది వర్షం కనుక మబ్బులు పడతాయి, వర్షం కురుస్తుంది. తూ కానీ తవ ప్రసాద నీ అనుగ్రహం పురః ముందుగాని సంపద సర్వ సంపదలు ఇచ్చింది. మహాత్మా ముందు కారణం తర్వాత కార్యం అనేది లోకసిద్ధి. పువ్వు పుడుతుంది, పండుగ ముందుగా మబ్బులు వస్తాయి, వర్షం. కానీ మీ అనుగ్రహానికన్నా ముందే సంపదలు మాకు మీద వచ్చి పడ్డాయి. విధాతార ప్రజాపదులు ఏవం ఇలాగే ప్రసీదంతి కరుణిస్తారు. భగవన్ మహాత్మా ఇమాం ఈ వహామి ఆజ్ఞాకరీం సేవకురాలైన శకుంతల గాంధర్వేణ వివాహ విధిన గాంధర్వ వివాహ పద్ధతిలో ఉపయమ్య పిల్లాడి కస్యచిత్ కాల కొంతకాలాన్ని బంధువి గౌతమి ప్రభృతులైన ఆత్మీయులతో అనీతాం నా దగ్గరకు తీసుకురాబడి ఈమె స్మృతి శైథిల్యాత్ మతి మరుపువల్ ప్రత్యాదిశన్ తిరస్కరించిన వాడినై యుష్మత్ సగోత్రస్య ఈ గోత్ర సంభవుడైన గోత్రాపత్యం తత్ర భవత మాన్యుడు కణ్వస్య కణ్వ మహర్షికి అపరాధ అస్మి అపరాధం చేసిన వాడే ఆమెను తిరస్కరించి మీ గోత్ర వంశజుడైనటువంటి కణ్వ మహర్షికి అపరాధం చేశారు. పశ్చాత్ ఆ తర్వాత అంగుళీయక దర్శనాత్ నా రాజముద్రిక మళ్ళీ కనపడటంతో కూడా పూర్వం నా చేత మునుపు పరిణీత అయిన తద్దుహితం వాళ్ళ కుమార్తె అవగత అస్మి తెలుసుకోగలిగా. తత్ ఇదంతా చిత్రం ఇమా చాలా విచిత్రంగా మే ప్రతిభాతి నాకు కనిపిస్తోంది మహానుభావా అన్నారు. యథా గయోనేతి సమక్ష రూపే రూపే తస్మిన్న ప్రకామతి సంశయ మహాస్వ పదాని దృష్ట్యా తు భవేత్ ప్రతీతి తథా విధో మే మనసో వికార వత్స అలమాత్యాపరాధ శంకయ సమ్మోహోపి త్వయ్యమనుపశ్య శ్రూయత రాజా అవహితోస్మి యద్దైవాప్సరస్తీర్థావతరణాత్ ప్రత్యక్ష వైక్రవ్యాం శకుంతలామాదాయ మేనక దాక్షాయణీముపగతా తదైవ
ధ్యానావగతోస్మి దుర్వాససః శాపాదియం తపస్విని సహ ధర్మచారిణీ త్వయ ప్రత్యాదిష్టానాన్యధేత్ సచాయం అంగుళీయక దర్శనావసానః. సమక్ష రూపే ప్రత్యక్ష రూపంగా ఉన్న గజహాస ఇది ఏనుగు కాదు అని తస్మిన్ అది అపక్రామది వెళ్ళిపోగానే యథా సంశయ నిజమే ఏనుగునేమో అని అనుమానం కలిగి మదాని అడుగుజాడు దృష్ట్వా గమన్ ప్రతీతి ఏనుగే అని నమ్మకం యథా భవేత్ ఎలా కలుగుతుందో తథా విధ అలాంటిదే మే నా మనసః వికారః అప్పటి నా మనోవికారం. కుమార ఆత్మాపరాధ శంకయ అపరాధ భావంతో అలం సాత్ నిన్ను నువ్వు ఇంకా అపరాధిగా భావించుకోవద్దయ్యా. సమ్మోహ అభి అప్పటి నీ మతి మరుపు కూడా త్వయి ఆనుపమన్న నీ అంతట నీకు కలిగింది కాదు. సృజత అని చెబుతా వినవయ్యా. అవహిత అగ్ని సావధానుడిగా ఉన్నాను మహర్షి చెప్పండి. అప్సరస్తీర్థావతరణ అప్సరస్తీర్థ ఘట్టం నుంచి ప్రత్యక్ష వైక్రవ్య ప్రస్ఫుటంగా మనోవేదనకు గురి అయిన శకుంతలను స్వధ్యాయ వెంటబెట్టుకొని మేనక ఆమె కన్న తల్లి మేనక యదా ఏవా ఎప్పుడై దాక్షాయని ఈ అదితిని ఉపగత సమీపించిందో తదా ఏవ అప్పుడే ధ్యానాత్ తపశక్తి వల్ల అవగత అస్మి తెలుసుకొన్ దుర్వాససః శాపాత్ దుర్వాసుడి ముని పొంగవుడి శాపం వల్ల ఇయం తపస్విని ఈ అమాయకురాలు సగధర్మచారిణి నీ ధర్మము త్వయా నీ చేత ప్రత్యాదిష్ట తిరస్కృత అయ్యింది. నా అన్యథాయి మరెందువల్ల కాదు అని అర్థమై సహ నహ చ అయం ఆ శాపం కూడా అంగుళీయక దర్శన అవసాన అంగుళీయక దర్శనమే అవధిగా అంటే మళ్ళా అది చూడగానే జ్ఞాపకం. స్వచ్ఛ్వాసం నిట్టూర్చి ఏషః ఇదే వచనీయాత్ అపవాదం నుంచి ముక్తః అస్మి విడుదల పొందాను. శకుంతల అంటారు దిష్ట్యా కారణ ప్రత్యాదేశేయన్ ఆర్యభుత నఖలు సప్తమాత్మానం స్మర అథవా ప్రాప్తో మయా నహి శాపో విభవ విరహశూన్య హృదయ న విదితః అత సఖీభ్యాం సందిష్టాస్మి భక్తురంగుళీయకం దర్శయిష్యమితి. అదృష్టవశాత్ ఆర్యభుత్ అకారణ ప్రత్యాదేశ నిష్కారణంగా తిరస్కరించలా నన్ను కష్టం శప్తం శపించబడిన దానిగా ఆత్మానం నన్ను నస్మరామి కడు స్మరించలేకపో సుమ దుర్వాసుడు శపించినట్టు నాకు గుర్తే లేదు. అథవా ఒకవేళ ప్రాప్తగా పొందబడి సహాశాప ఆ శాపం విరహ శూన్య హృదయ విరహం వల్ల శూన్య హృదయ అయిన మయ నాచేత నా విదత ఏ తెలుసుకోలేదేమో కూడా తెలుసుకోలేకపోయానేమో కూడా. అంచేత సఖీభ్యా నా చిలికత్తెలై అనసూయ ప్రియం వదల చేత సందిష్ట అగ్ని ఆశ్రమం నుంచి వస్తున్నప్పుడే ఉపదేశించబడిన దానయ్య భర్తు నీ మగని అంగుళీయక అంగరం దర్శనయత్వం
ఇది చూపించాలి. ఈ ఉంగరాన్ని చూపిస్తే మీ ఆయన గుర్తుపడతాడని మా వాడు ముందే చెప్పారు. అది కూడా నేను మర్చిపోయా. మారీచ వచ్చే చరితార్థాజై సగధర్మచారిణం ప్రతిన త్వయా మంజు కార్యావశ శపాదపి ప్రతిహతా స్మృతిరోధరుక్షే మత్తర్యపేత తమసి ప్రభుతా తవైవ శయానమూర్ఛతి మలోపహత ప్రసాదే శుద్ధేదు దర్పణతలే సులభావకాశ. రాజా అంటాడు, యథాహ భగవాన్. వచ్చే ఆయన అంటున్నాడు మారీచుడు, పుత్రి చరితార్థా ధన్యురాలవయ్యావమ్మ. సహధర్మచారిణ ప్రతి ఆర్యపుత్రుడి పట్ల త్వయా నీచే మన్యు కోపం మహాకార్య చెయ్యతగింది కాదు. నీ భర్త మీద కోపము, మగడిపై అలగకు అని. శాపాత్ దుర్వాసుడి శాపం వల్ ప్రతిహత అతి దెబ్బతిన్న దానవై స్మృతిరోధ మరుపువల్ వృక్షై కఠినాత్ముడైన వాడు అపేత తమస్ చీకటి దుఃఖం తొలగిన వాడు అయిన భర్తని ఈ నీ ఆర్యపు విషయంలో ప్రభుత ఆధిపత్యం తవ ఏవా ఇక నీది. మల ఉపహతే మకిలితో అడ్డగింపబడి ప్రసాది ప్రసన్నతగల్ దర్పణతలి అద్దంలో ఛాయా ప్రతిబింబం నమూర్చది ప్రసరి. అద్దానికి మకిలి పడ్డే దాని మీద మన బొమ్మ కనపడు. సులభ అవకాశ స్పష్టమయ్యే అవకాశం శుభ్రంగా గుడ్డతో తుడిస్తే కలు. తల్లి శాపం వల్ల దెబ్బతిన్నావు, అందుకే నీ భర్తకు మతిమరుపు, దానితో కఠినాత్ముడయ్యాడు. చీకటి తొలగి మరుపు వదని దుఃఖం పులు కడిగిన అద్దమయ్య, అంటే మకిలి పోగొట్టిన అద్దం. దుమ్ము కొట్టుకుపోయిన అద్దంలో ప్రతిబింబం కనపడదమ్మా, కానీ శుభ్రపడ్డాక స్పష్టంగా ఇప్పుడు అలాంటి స్థితి వచ్చింది. రాజా యథాహ భగవాన్ అన్న. భగవాన్ మహాభావు యథాహి అన్నట్టే అంగీకరిస్తున్నానని అన్నాడు. మారీచ వత్స అభినందితస్త్వయా విధిపదస్మాభి అనుష్ఠిత జాతక కర్మా పుత్ర ఏష శాకుంతలేయ. రాజా భగవన్ అత్ర ఖలు మే వంశ ప్రతిష్ఠా. మారీచ యథా భావిన మేవం చక్రవర్తిన అవగచ్చతు భవాన్. పశ్యా చూడరా, రథేనానుద్ఘాతస్థిమిత గతినా తీర్థజలధి పురా సప్తద్వీపాం జయతి వసుధామ ప్రతిరథ. ఇహాయం సత్వాన రసభ దమనాత్ సర్వదమన పునర్యా సత్యాభ్యాం భరత ఇది లోకస్య భరణ పేరు కూడా పెట్టేశారు. నాయన విధివత్ శాస్త్ర ప్రకారంగా అస్మాభి మాచేత్ అనుష్ఠిత చెయ్యబడ్ జాతకర్మ జన్మ సంస్కారాలు కలవాడై పుత్ర ఈ పిల్లాడు ఏష ఈ శకుంతలాసుడు త్వయా నీచేత అభినందిత కచ్చత్. అభినందింపబడ్డాడా, దగ్గరికి తీసుకున్నారా, గుర్తించి ఆశీర్వదించావా, దగ్గరికి తీసుకున్నావా అంట. భగవాన్ మహాత్మా అత్రకల్ వీడియందే కదా మీ నా వంశ ప్రతిష్ట, వంశపు ఉనికి శాశ్వతత్వం కూడా అన్న. నా వారసుడు తథా అవును ఏనం ఇతని భావినం చక్రవర్తిన కాబోయే చక్రవర్తిగా భవాన్
అవగచ్చదు తెలుసుకుంటావు. పశ్చాచుడు అనుద్ఘాత కుదుపులు లేనిదై స్థిమిత గతిన నిబ్బరంగా ప్రయాణించేదై రథేన రథంతో తీర్థజలధి సముద్రాలు దాటిన వాడి అప్రతిరథ ఎదిరించే వీరుడే లేనివాడే పురా ముందుగా సప్తద్వీపా కుశము క్రౌంచము ఇలా ఉన్న 7 ద్వీపాలతో వసుధా మొత్తం భూగోళాన్ని జయిస్తాడు. ఇహ ప్రస్తుతం సత్వాన సింహశార్దూలాది ప్రాణుల ప్రసభ దమన బలాత్కారంగా హింసించడం వల్ల సర్వదమనుడనే పేరు అభ్యాక ముద్దు పేరు అయం ఇతడు యాతగా పొందా పునః కానీ లోకస్య భూలోకం యొక్క భరణ రక్షణ పోషణ కోసం భరత ఇది ఆఖ్య భరతుడనే పేరు యాస్యది పొందుతాడయ్యా. ఇక్కడి నుంచి భరత వంశం ఏర్పడుతుంది అని. రాజా భగవతా కృత సంస్కారే సర్వమస్మిన్ వయం ఆశాస్మహే. అదితి భగవన్ అనయా దుహిత మనోరథ సంపత్యా కన్వోపి తావత్ సుత విస్తార క్రియతాం దుహితృవత్సలామేనక ఇహైవోపచరంతి తిష్టత్ శకుంతలా మనోరథ కరుమే భణితో భగవచ్చ. భగవతా మహాత్ముడవైన నీచేత్ కృత సంస్కారే జాతకర్మాది సంస్కారాలు చెయ్యబడి అస్మిన్ ఇతడి విషయం సర్వం దిగ్విజయం చక్రవర్తిత్వం ఇలాంటివని వయం మేము ఆశాస్మహే కోరుకుంటున్నాం, ఆశిస్తున్నాం, ఆకాంక్షి. భగవన్ మహాత్మా అనయా ఈ దుహితృ మనోరథా సంపత్ ఈ కూతురు కోరిక తీరి శుభ సంపదతో కణ్వ అపి పెంచిన తండ్రి కన్వర్షి సైతం శృతి విస్తార వీనుల విందు కలవాడుగా క్రియతాం తావత్ చేయబడుగా కన్వ మహర్షికి ఈ శుభవార్తను పంపించి వీనుల విందు చేయి. దుహితృవత్సల కూతురి పట్ల వాత్సల్యం నిండి మేనక శకుంతల కన్నతల్లి ఇక ఇక్కడనే ఉపచరిస్తూ సేవలు చేస్తూ తిష్టతి ఉండనే ఉండదు. ఆవిడ ఈ దిను శృతి విస్తారం పొందుతూనే భగవత్య ఈ మహాత్ములు హరిచేత శకుంతలకు నే నాదై మనోరథ కోరి భణిత ప్రస్తావింపబడింది కదా. నేను మనస్సులో ఏదనుకుంటున్నానో ఆమె అలాగే చెప్పింది, కోరుకున్నట్టే జరిగింది. తద ప్రభావాత్ ప్రత్యక్షం సర్వమేవ తత్ర భవత రాజా అతః ఖలు మనునాతి క్రుద్ధో ముని మారీచ తథాప్యేతత్ ప్రియమస్మాభిః సందేష్టవ్యం కః కో త్రభోః ప్రవిశ్య శిష్యః. భగవన్ అయమస్మి మారీచ అంటున్నాడు, గాలవా ఇదానీమేవ విహాయసా గత్వా మమ వచనాత్ తత్ర భవతే కణ్వాయ ప్రియం అవేదయ యథా పుత్రవతీ శకుంతలా తచ్చాపనివృత్తౌ స్మృతిమతా దుష్యంతేన ప్రతిగృహీతేతి. తత ప్రభావాత్ తపశక్తి వల్ల తత్ర భవతః ఆ మహానుభావుడి సర్వం అంతా ప్రత్యక్షం ఏవ ప్రత్యక్షమే కరతల మలకమే ఆయనకి తెలిసేవాడు. అతక్కలు అందుకేనేమో ముని కన్వ మహర్షి మమ నాపై అతి క్రుద్ధ అంతగా కోపించల, లేకపోతే ఎన్నడూ శపించి ఉండేవాడు కనుక.
ఎవరు దుష్యత్ తథాపి అయిన ఏతత్ ప్రియం ఈ ప్రియవాత్ అస్మాభి మా చేత్ సందేశవ్యం సందేశంగా పంపబడవలసిందే స్రష్టవ్య అడగవలసిన వాడి శుభవార్త అందించి శకుంతల కనుక్కోవాలి అనడం ఎవర్రా అక్కడ అన్నాడు. మహాత్మా అయమస్మి ఇదిగో వచ్చాను స్వామి గాలవా గాలబుడ ఇదానీం ఇప్పుడే విహాయసాగత్ ఆకాశమార్గంలో మమ వచనాత్ నా మాట పత్ర భవతే కణ్వాయ్ మాన్యుడైన కణ్వ మహర్షి ప్రియం ఆవేద ఈ ప్రియ వార్త వినవి యథా ఎలాగంటే ఉత్తరవతి శకుంతల మగబిడ్డకు కన్న తల్లి అయిన తత్ శాప నివృత్త దుర్వాసుడిచ్చిన శాపం తీరిపోవడంతో స్మృతి మత మరపు వదలి ఎరుక కలవాడి దుష్యంతుడి చేత్ పరిగృహీత స్వీకరింపబడింది. ఆల్ ఎండ్స్ విత్ ఆల్ అన్ని సుఖమయాలైపోయాయని చెప్పవయ్యా. శిష్య యద్ ఆజ్ఞాపయతి భగవాన్ మీరు చెప్పినట్లే అన్నాడు వెళ్ళా. మారీచక వత్స త్వమపి స్వాపచ్చరాధార సహిత చక్షురాఖండల రథమారుహ్య ते राजधानी प्रतिष्ठस्व राजा यदाज्ञापयति भगवान् मारीचः वत्सा किन्ते भूयः प्रियम् उपकरोमि राजा अतः वरमपि प्रियमस्ति यदीह भगवान् प्रियं कर्तुमिच्छति तर्हीदमस्तु भरतवाक्य నాయన త్వమపి నువ్వు కూడా స్వ అభత్యదారసహ నీ కొడుకు ఇల్లాలుతో సఖ్యు అఖండల నీ మిత్రుడైన ఇంద్రుడి రథం ఆరుహ్య ఎక్కి తే రాజధాని నీ రాజధాని ప్రతిష్ఠస్వ బయలుదేరయ్యా. భగవాన్ మహాత్ముడు యద్ ఆజ్ఞాపయత్ మీరు ఆనతిచ్చినట్లే నేను కూడా చేస్తాను అని. ఆ తర్వాత మారీచండ వచ్చే కింతే భూయ ప్రియం ఉపకరోమి ఇంకేమైనా నీకు మనసులో మంచి చెయ్యాలని కోరికలుందా, నన్నేమైనా అడగాలని ఉందా అన్నా. అది నేను చేస్తాను. ఉపకరోమి ఏ ప్రియం నీ కోసం సమకూర్చగలను అంటే అతఃపరం అభిప్రియం ఇంతకన్నా మించిన ప్రియం ఇంకేం కావాలండి. యది అయిన భగవాన్ మహాత్ముడు ఇహ ఇంకా ప్రియం కర్తం ప్రియం కలిగించాలని అనుకుంటే తర్హి ఇప్పుడు ఇది భరతవాక్యం భరతవాక్యం అగుగాక అని ఒక శ్లోకం అందుకున్నారు. ప్రవర్తతాం ప్రకృతి హితాయ పార్థివ సరస్వతి సుతమగతాం మహీయసాం మమాపి క్షపయితు నీలలోహిత పునర్భవం పరిగత శక్తిరాత్మభూ. ఇది నిష్క్రాంతే సర్వే ఇది సప్తమోంక సమాప్తమిది అభిజ్ఞాన శాకుంతల నామ నాటకం. ప్రకృతి హితాయ ప్రజాహితం కోసం ప్రవర్తించుగాక. పౌరవర్గే మేదిని శృతమహతాం వేదవేత్తలై శాస్త్రగరిష్ఠులై మహీయసాం మహాత్ముల సరస్వతి వాక్కు ప్రకృతి హితాయ ప్రజాహితం కోసం ప్రవర్తతాం విరాజిల్లుగా చెల్లుగా మరి పరిగత శక్తి
సర్వశక్తి సంపన్నుడు ఆత్మభూ స్వయంభూ అయిన నీలలోహిత మహాదేవ్ శివుడు పునర్భవం పునర్జన్మన్ మమ అభి నాకు కూడా క్షపయతు తొలగించుగాక. పునర్జన్మ లేని ముక్తిని నాకు కూడా ప్రసాదించమని దుష్యంతుడు ఇది అని అందరూ నిష్క్రమిస్తారు. ఇది 7వ అంకం అభిజ్ఞాన శాకుంతలమని నాటకం. ఈ 40 ఎపిసోడ్లతో మనం ముగించాం. దీనికి అర్ధతాత్పర్య వ్యాఖ్యానాలు రాసినవారు ఆచార్య బేతవూరు రామబ్రహ్మంగ వారి వ్యాఖ్యానమే మనం ఇప్పటిదాకా అనుసరించాం. దీంతో కాళిదాస మహాకవి అభిజ్ఞాన శాకుంతలం ఎప్పుడూ చదివా. మళ్ళా ఈ విధంగా చదివి ఆనందించేదో నాకు చక్కని సంతృప్తి కలిగి రేపటి నుంచి కాళిదాసుదే రఘువంశ కావ్యం ప్రారంభిస్తాం. ఇదే సమయం.